నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారని స్పష్టం చేసిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ప్రగతిలో ప్రథమ స్థానంలో నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పేద ఎస్సీ ఎస్టీలందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేసిన కుల వివక్ష పోరాట సమితి అధ్యక్షులు ఆంధ్ర మల్యాద్రి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గం తమ పాలనలో అన్ని విధాల అభివృద్ధి చెందిందన్నారు. పేదవాడికి అండగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని దేవినేని అవినాష్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ 110వ సచివాలయం పరిధిలోని స్వర్గపురి 5-6 వీధులలో మరియు మలేరియా హాస్పిటల్ రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదవారికి కార్పొరేట్ వైద్యం, చదువు ఉచితంగా అందుతుందని, మాలాంటి పేదవారికి అండగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు ఆశీర్వాదాలు అందిస్తూ మాకు ఘన స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తమ రాజకీయ మనుగడ కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కేవలం సోషల్ మీడియాలో తమ అనుకూల మీడియాలో రోజు కనపడాలని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని, గత ప్రభుత్వం అధికారంలో ఉండి నియోజకవర్గం అభివృద్ధికి మీరు ఏమి చేశారో చెప్పగలరా అని అవినాష్ ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో శ్మశానం ఉండటం వల్ల గత 40 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇంటి పట్టాల సమస్య గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే ఆయన సమస్య పరిష్కారానికి అధికారులను ఆదేశించారని, వీలైనంత త్వరగా ఆ సమస్య పరిష్కారం అవుతుందని భరోసా ఇచ్చారు. కొండారెడ్డి కార్పొరేటర్ అయ్యాక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు డివిజన్ అభివృద్ధి పనుల గురించి కోట్ల రూపాయల నిధులు వచ్చేలా పనిచేస్తూ డివిజన్ను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వాలంటీర్లు సంక్షేమ లబ్ధి అందజేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ జోగా రాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, రమణారెడ్డి, చెన్నారెడ్డి, ఫజూలుద్దీన్, జావీద్, సమతం కాళీ, దర్గా తదితరులు పాల్గొన్నారు. పట్టాలు ఇచ్చిన వాళ్ళే గొప్ప. ఎప్పుడైనా ఈ 10,000 200 కరెక్ట్ తింటున్నారో మళ్ళీ మామూలే ఏమి ఇచ్చాడు అంటున్నారు. ఇది గుర్తుగా ఉండిపోతుంది జీవితాంతం. అదే మీరు ఒక సాయం చేయండి. అలాగే సార్ కుమారి గారు
మోర్ వస్తుంది విద్యా దీవెన వచ్చింది పెన్షన్ వస్తుంది రైతు భరోసా మీ పొలానికి వచ్చిందా మేకల దుర్గమ్మ గారు మా పెన్షన్ వస్తుందా అమ్మఒడి జగన్మోహన్ గారు డాక్టర్ దుర్గమ్మ ఉన్నారు కదమ్మా ఈ రోజులు ఎక్కువ వీళ్ళంతా వెళ్ళారు పెళ్ళిళ్ళు సరే ఇప్పిస్తాను బండి కావాలి దుర్గా గారు ఎవరు అమ్మ మీకు అమ్మవారు సిద్ధమ్మ గారు ఆసరా అంటే మీకు మీ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఏమో రేషన్లో నుంచి మా షేక్ హుసేన్ బీ గారు మీ చేయూత వస్తుంది చేయూత 18,000 వస్తుంది పెన్షన్ ఎంత వస్తున్నారు 3,000 వస్తుందా 2,000 ఎవరు ఇస్తున్నారు 2,000 ఇది నాగలేదు డాక్టర్ గ్రూప్ ఏమో ఏమైనా సమస్య రైస్ కార్డ్ పెట్టాలి సార్ కొత్త ఏదైనా వ్యాపారం వాహన మిత్ర వచ్చింది సార్ 8296 డైలీ వదిలేసి సార్తో మాట్లాడతాను సార్తో మాట్లాడేసి ఈ కరోనా టైంలో కానీ ఈ దేవుడు లేకపోతే ఏం చెప్తాను ఓకే ఏ సార్ వస్తే కాదు ఉన్నారా మీరు ఎస్ఐ గారి పేరేంటి మనోహర్ మురళీ గారు లేరా ఉన్నారా పోలీసా ఉన్నారు ఎవరన్నా వస్తున్నారు అదే గారు వచ్చారా వచ్చారండి వస్తున్నారు ఈరోజు వస్తారండి 6 months గారు ఫాలో అప్ చేస్తారు
ఎవరు తీసుకో అదే పాప చూడమ్మా, ఇది కూడా మేడం గారు ఇది చూడమ్మా. అమ్మ మీరు కూడా కొంచెం దగ్గర జరగండి. ఓకే. ఉండమ్మా మీరు లేకండి అమ్మ కొద్దిగా. నూట 10వ సచివాలయం ప్రాంతంలో 22వ డివిజన్ కార్పొరేటర్, అదేవిధంగా కార్పొరేషన్ రోడ్లు భవనాల ప్రత్యేక కమిటీ చైర్మన్ సోదరులు కొండారెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు కానివ్వండి, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ జోగారాజు గారు కానివ్వండి, అదేవిధంగా రమణారెడ్డి గారు కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆసిఫ్ గారు, అదేవిధంగా ఫజలుద్దీన్ గారు, మిగిలిన పెద్దలందరూ గారు ఈరోజు ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ గారు వివరించి, ఏదైతే గత 5 సంవత్సరాలు ప్రజలు ఏ విధంగా అయితే నష్టపోయారో అధికారులందరితో గారు కలిసి స్థానిక నాయకులు, మహిళా నాయకులు, తూర్పు నియోజకవర్గం సంబంధించిన పెద్దలందరితో గారు కలిసి ఈరోజు ప్రతి ఇంటికి గారు మేము వెళ్తాం గారు జరిగింది. ఈరోజు దాదాపుగా మేము తిరిగిన ప్రాంతంలో దాదాపుగా 275, 300 ప్రతి ఇంటికి గారు అందరి ఇళ్ళకి గారు మేము వెళ్తాం గారు జరిగింది. అందరి ఇంటికి గారు మేము వెళ్ళినప్పుడు గత ప్రభుత్వంలో మాకు ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి కాదు, వచ్చిన పథకాలన్నీ గారు ఏదో కారణాలతో తొలగించేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక్కళ్ళ దగ్గర గారు వెళ్లకుండా, మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర గారు వెళ్లకుండా సచివాలయం వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ కానివ్వండి, అడ్మిన్స్ కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి, వీళ్ళందరూ ఒక సహకారంతో స్థానిక నాయకులు, కార్పొరేటర్ గారు కానివ్వండి, లేకపోతే స్థానిక నాయకులు అందరూ ఒక సహకారంతో మా ఇంటికి, మా బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి, మా ఇంటికి కానివ్వండి, మా ఇంటికే నేరుగా పథకాలు అందించిన గొప్ప ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ప్రతి ఒక్కరి గారు మెచ్చుకోవటం గారు జరుగుతుంది. ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని చేస్తున్నాం కాబట్టే ఈరోజు ప్రజల ఒక మద్దతు మా దగ్గర మాతో పాటు ఉంది కాబట్టే ఈరోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఏమి చేయాలో తెలియక కావాలని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి రెచ్చగొట్టే విధంగా, ఈరోజు దానికి చిన్న ఉదాహరణ నిన్న కుప్పం నియోజకవర్గంలో నిన్న ఏదైతే అక్కడ జరిగిన సంఘటన ఉందో కావాలని చెప్పని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు దాదాపుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు,
ఎన్నో సంవత్సరాలుగా శాసనసభ్యులుగా ఉన్నారు, ఏనాడు గారు అభివృద్ధి అనేది ఆ నియోజకవర్గంలో పట్టించుకోలేదు. ఎంత వెనకబాటుగా ఉంటే నాకు అంత మెరుగు అని చెప్పని ఆ నియోజకవర్గాన్ని, ఆ ప్రాంతాన్ని వదిలేశారు. సొంత ఇల్లు గారు ఆ ప్రాంతంలో లేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుండగా జరిగింది. దానికి ఇదిగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి, అదేవిధంగా పంచాయతీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుండగా జరిగింది. దాన్ని ఓర్చుకోలేక, ఓర్వలేక ఈరోజు కావాలని చెప్పని ప్రశాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో ఈరోజు చంద్రబాబు గారు రెచ్చగొట్టే పనులు, ప్రజానికాన్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి, మహిళా నాయకుల మీద కానివ్వండి దాడులు చేసి, అందరి మీద దాడులు చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ గారు ఆ విధమైన ఇది చేస్తున్నారు. ఈరోజు అలాంటి ఉదాహరణే ఈరోజు తూర్పు నియోజకవర్గంలో. ఈరోజు ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోతే అభివృద్ధి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో గారు ఎక్కడ జరగల. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో పెట్టారు. దాదాపుగా 450 కోట్ల మేరకు ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో రిటైనింగ్ వాల్ అవనివ్వండి, డ్రైనేజ్ అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, ప్రతి చోట గారు అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు మేము ముందుకెళ్తాం గారు జరుగుతుంది. అన్ని విధాలుగా అడిగిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ గారు శాంక్షన్ చేసి ఈరోజు అధికారుల ఒక సహకారంతో ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో మేము ముందుకెళ్తుంటే ఈరోజు ప్రజానికాన్ని రెచ్చగొట్టి, వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ప్రజానికం మీద పంపించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ విధంగా ముందుకెళ్తాం గారు జరుగుతుందని చెప్పి సందర్భంగా చెప్తూ, ఏది ఏమైనా వాళ్ళ కార్యకర్తలు ఎంత ఇది చేసినా ప్రజలందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్తూ, ఈరోజు 22వ డివిజన్ గత 5 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎంత చిన్న చూపు చూశారో ప్రజానికం గారు అందరూ గారు చెప్పుతున్నారు. మాకు ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కొండారెడ్డి గారు గెలిచిన తర్వాత మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ వస్తుంది, రేషన్ రాని వాళ్ళకి రేషన్ వస్తుంది, అన్ని విధాలుగా మాకు మంచి కార్యక్రమాలు వస్తున్నాయని చెప్పని ప్రతి ఒక్కరు గారు ఎంతో సంతోషంగా చెప్పుతున్నారు. ఏ నమ్మకం అయితే పెట్టినారో ఆ నమ్మకాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాం కదా సందర్భంగా చెప్తూ, అన్ని విధాలుగా ఈ ఒక డివిజన్ అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తాం కదా సందర్భంగా చెప్తూ, రాబోయే రోజుల్లో ఇళ్ల పట్టాల సమస్య కానివ్వండి, ఇల్లు రాని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసే విధానంలో కానివ్వండి, ఇంకెవరికైనా అర్హత ఉంది సంక్షేమ పథకాలు రాకపోతే వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా అందించే విధంగా ముందుకెళ్తాం కదా చెప్తూ సెలవు. ప్రతి ఇల్లు కూడా పథకం అందిన ఇల్లే కనపడుతుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క 110వ సచివాలయంలో పథకం లేని ఇల్లు కనపడుతుంది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా పథకాలను అందుకుని వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అవినాష్ గారిని కూడా ఆ రకంగానే ఆదరిస్తూ, మీరు మాకు రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా చూడాలి బాబు, మిమ్మల్ని మేము చేసుకుంటామని ప్రజలే చెప్తున్నారు. ఏదైతే కొంతమంది మహిళలు కూడా చెప్పారు, వాళ్ళకి డ్వాక్రా మీటింగ్ లేదంటే అవినాష్ గారి దృష్టికి మేము మార్నింగ్ వాక్లో చెప్పినప్పుడు చెప్పారు. కానీ ఈరోజు దానికి ఒక భవనం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని అవినాష్ గారు వాళ్ళకి చెప్పడంతో మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ల మీద మీటింగ్ పెట్టుకునే వాళ్ళం, కానీ మీరు వచ్చినాక ఆ బిల్డింగ్ శాంక్షన్ చేయించారు, త్వరలో మాకు అది అందుబాటులో వస్తున్నందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పారు. ఇలాగే గడప గడపలో నిత్యం ప్రజలందరూ కూడా నీరాజనం పడుతూ అవినాష్ గారిని మేము ఎమ్మెల్యేగా చేసుకుంటామని ఏ రకంగా చెప్తున్నారు, వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నొమ్ము చేయకుండా నిత్యం మా యొక్క స్థానిక కార్పొరేటర్లు కానీ ఇన్ఛార్జ్లు కానీ అందరూ అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా తీర్చే విధంగా మేము అందరం కూడా కష్టపడతామని చెప్తూ ఈరోజు 22వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం 5వ రోజు జరుగుతుంది. మన 110 సచివాలయంలో స్వర్గపురి 5వ రోడ్డు 6వ రోడ్డులో జరుగుతుంది.
ఈ దాదాపు 300 ఇళ్లలో 235 మందికి ప్రతి ఇంటికి బెనిఫిట్ ఉంది. వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. దాదాపు 80% పైన అన్ని ఇళ్ళకి కూడా జగనన్న సంక్షేమ కార్యక్రమాలు అందరికి అందుబాటులోకి వచ్చాయి. దీనికి వాళ్ళు చాలా ఆనందపడుతూ జగన్ గారిని మరి అవినాష్ అన్నని దీవించి మీరే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలని జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. మనం మేము 109 సచివాలయ పరిధిలో తిరిగినప్పుడు కూడా ఒక పేద మహిళ కుటుంబిషన్ అడగానే వెంటనే రెండో రోజు అవినాష్ అన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుటుంబిషన్ అందించడం జరిగింది. మరి ఒకరోజు మందులకి చాలా ఇబ్బంది పడుతున్నారని ఒకరు చెప్పగానే ఈరోజు 5,000 రూపాయల మందులు కూడా ఆర్థిక సహాయం చేయండి. మేము తిరిగే ఈ సచివాలయ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా వెంటనే స్పందించి నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏ విధంగా అయితే ముందుకు వెళ్తున్నాము. మీకు ఏది సమస్య ఉన్నా కూడా అవినాష్ అందుబాటులో ఉంటాడు. మేము కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటాము. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఏ కార్యక్రమం దిగ్విజయం చేస్తామని తెలియదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ప్రగతిలో ప్రథమ స్థానంలో నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 61వ డివిజన్ దేవినేని గాంధీపురంలోని క్రాస్ రోడ్కు 9.89 లక్షల నిధులతో యూజీడీ మరియు ఎలక్ట్రిసిటీ కాలనీలో 7.68 లక్షల నిధులతో యూజీడీ లైన్ల పనులకు డిప్యూటీ మేయర్ అవతు శ్రీశేజారెడ్డి స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి శుక్రవారం ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. గత చంద్రబాబు పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో అభివృద్ధికి 100 కోట్ల ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకునే పచ్చనేతలు గార్ల వెంకయ్య కాలనీ, ఎలక్ట్రిసిటీ కాలనీలకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత డివిజన్లో 8.09 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. హెచ్ బ్లాక్ నందు 70 లక్షల నిధులతో నూతన సచివాలయ భవన నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ఈ అభివృద్ధి రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ అరుణ్ కుమార్, నాయకులు అల్లంపూర్ విజయ్ బాబు, ఆర్ఎస్ నాయుడు, రంగారెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మొత్తం అంతా కూడా 4 బజార్లు బ్రహ్మాండంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వము నగరపాలక సంస్థ రెండు ప్రజలకి ఎక్కడైతే డెడ్ లైన్ పెట్టుకుంటా ఉన్నాం. ఒక పనికి కొబ్బరికాయ కొడితే అది ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది. డివిజన్లో ఉమ్మడి రమాదేవి గారు, అలాగే ఉమ్మడి వెంకట్రావు, డిప్యూటీ మేయర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బంది అందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి 2 చోట్ల అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించుకున్నాం. యూజీడీ తర్వాత రోడ్లు 2 చోట్ల కలిపి 17 లక్షల రూపాయలు. ఇంకా కొన్ని చోట్ల గాలంకే కాలనీలో కొంత బ్లాక్ టాప్ వేయాల్సింది ఉంది. తర్వాత ఈ డివిజన్లోనే ఒక 70 లక్షల రూపాయలతో సచివాలయాన్ని ప్రారంభించాం. కొత్త సచివాలయం, నూతన సచివాలయం మోడల్గా ఎక్కడ కూడా ఏ చోట కూడా లేదు. తర్వాత దేవినేని గాంధీపురంలో పట్టాలు, అది కూడా ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. కలెక్టర్ గారి నుంచి గవర్నమెంట్కి సీసీఎల్ఏ గారికి పోతుంది. ఇట్లాగా ప్రతి డివిజన్ని ఒక సమగ్రంగా ప్రశాంతి నగర్లో కానీ, ఇంకా లోపల జోసఫ్ నగర్లో కానీ అన్ని చోట్ల కూడా ఎక్కడైనా ప్రజలకి ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి చేయటం జరిగింది. అలాగే హెచ్ బ్లాక్లో కూడా 60 లక్షలు పెట్టి బీటీ రెన్యూస్ చేసాము. మొత్తం అంతా కూడా 4 బజార్లు బ్రహ్మాండంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వము నగరపాలక సంస్థ రెండు ప్రజలకి ఎక్కడైతే మౌలిక వసతులు కల్పించాలో, ఎక్కడైతే వాడికి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని పనిచేయడం జరుగుతుంది.
14 నుంచి 19 వరకు పూర్తి నిర్లక్ష్యానికి గురైపోయింది. మాటలే తప్ప చేతలు లేవు. నిన్న మొన్న ఇక్కడ చూసాం 300 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. మరి ఎందుకు ఎలక్ట్రిసిటీ కాలనీ వేయలేదు, ఎందుకు గాళ్ళంకాయ కాలనీ వేయలేదు, ఎందుకని బాంబే కాలనీలో రోడ్లు వేయలేదు, ఎందుకని హెచ్పిలాగ్లో ఓట్లు వేయలేదు, వాళ్ళు ఏం మాట్లాడరు. కానీ బురద జల్లడానికి మాత్రం ముందు వచ్చి మేము 300 కోట్లు 500 కోట్లు లెక్క చెప్తూ ఉంటారు. కాబట్టి ఎలక్ట్రిసిటీ కాలనీలో అనేక సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని అధిగమించడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకా ఎక్కడైనా సరే 21 డివిజన్స్లో ఎక్కడైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని అన్ని కార్యక్రమాల్ని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాను. అలాగే హెచ్ప్లాగ్లో 1 టైం సెటిల్మెంట్ ఉంది. ఈరోజు కూడా మధ్యాహ్నం అధికారులతో సమావేశం ఉంది 3 o'clockకి. ఆ 1 టైం సెటిల్మెంట్ విషయంలో కూడా పూర్తిగా ఎక్కడైతే పెండింగ్ పడిందో, ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ముందుకు వెళ్ళి త్వరితగతిన ఓటీఎస్ స్కీమ్ పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. అభివృద్ధిలో భాగంగా 61వ డివిజన్లో ఉమ్మడి రమాదేవి గారి డివిజన్ కార్పొరేటర్గా, అలాగే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి యూజీడీ లైన్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి 35 లక్షల వ్యయంతో 2 చోట్ల యూజీడీ లైన్ వేయడం అనేది చాలా చాలా సంతోషం. విజయవాడ నగరపాలక సంస్థ ఇప్పుడు ప్రజలకి ఏవైతే అవసరం ఉందో దాంతో భాగంగా ముందుకెళ్తుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం శిలాఫలకాలు లేదా మాటల చేతలకే పరిమితం అయిపోయినాయి. ఇవాళ మేమన్నీ కూడా చేసి చూపిస్తూ ఉన్నాం. ఇవాళ డెడ్లైన్ పెట్టుకుంటా ఉన్నాం. ఒక పనికి కొబ్బరికాయ కొడితే అది ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుందనే విధంగా మా గవర్నమెంట్, మా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అందరం కూడా విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఒక్క డివిజన్లో ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలో అవన్నీ అవసరాలతో ఇవాళ ఈ డివిజన్ 5 లక్షల వ్యయంతో మరి యూజీడీ లైన్ ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషం. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఏవైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా అవన్నీ చేసి ముందుకెళ్తామని కూడా తెలియజేస్తాం. పేద ఎస్సీ ఎస్టీలందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలని కుల వివక్ష పోరాట సమితి అధ్యక్షులు ఆంధ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో మాదిరిగా ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్లో జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దళితుల ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ ఆ దళితులనే దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ పేదలకు ఉచిత కరెంట్ పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మాదిరిగా ఎస్సీ ఎస్టీలకు 200 నుంచి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ కాలనీలో నివసించే వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, ఎస్సీలు ఎక్కడ ఉన్న వారికి ఉచిత కరెంట్ మంజూరు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మనవాద మతోన్మాద బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుసరించి విద్యుత్ సంస్కరణలో భాగంగా బీజేపీపై పోరాటం చేయడానికి సిద్ధపడకపోగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులకు జగజ్జీవన విద్యుత్ పథకం కింద ఇచ్చేటువంటి ఉచిత పథకాన్ని నీరుగార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 సీఎండీలు ఇచ్చినటువంటి మెమోలని తక్షణమే రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా 200 యూనిట్ల నుంచి 300 యూనిట్లకి ఉచిత కరెంటు కోసం పెంచమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో దళిత గిరిజన కాలనీలో ఉంటేనే ఈ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ప్రకటించడం అనేది సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన పట్ల చూపించే వివక్ష తప్ప మరొకటి కాదు. అందుకోసంగా ఈ దళిత గిరిజన కాలనీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంటు ఇవ్వాలని, జగజ్జీవన ఉచిత పథకంలో భాగంగా 200 యూనిట్లు 300 యూనిట్లు పెంచాలని చెప్పి డిమాండ్ చేసే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి, లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు అన్ని విధాల సామాజిక సేవా కార్యక్రమాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. దేవినేని నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా పేదలకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ నిరంతరం అండగా ఉంటుందని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.
విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడంతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ బైరెడ్డివారి స్ట్రీట్కి చెందిన తుమ్మలపల్లి రాజేశ్వరికి వైద్య ఖర్చుల నిమిత్తం దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా 5,000 రూపాయల నగదును దేవినేని అవినాష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఈ నెల 24వ తేదీన బైరెడ్డివారి స్ట్రీట్లో పర్యటించినప్పుడు స్థానిక కార్పొరేటర్ కొండారెడ్డి వారికి మెడిసిన్స్ అవసరం ఉందని అవినాష్ దృష్టికి తీసుకురాగా వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది అన్నారు. నాన్నగారు దేవినేని నెహ్రూ గారి సేవా స్ఫూర్తితో మా చారిటీ సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి విద్యారంగాల్లో అండగా నిలుస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలాగే నిరాటకంగా జరుపుతామని, నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అవినాష్ తెలిపారు. తుమ్మలపల్లి రాజేశ్వరి గారికి ఏదైతే మొన్న ఈ యొక్క మా ఒక గడప 109వ సచివాలయం ప్రాంతంలో మందుల కోసం ఆయన ఇబ్బంది పడుతున్నారని చెప్పని కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకురాగా ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయనకి ఆర్థిక సాయంగా మందులకు ఆర్థిక సాయంగా చేస్తాం గారు జరుగుతుంది సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణ్యానికి రెండు వైపులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థతో ఎంఓయూ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఆ వేదిక నుంచే ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ ప్రకటించారు ఆయన. శుక్రవారం ఉదయం కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను క్లీన్ చేశారు వాలంటీర్లు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఇవాళ విశాఖలో ప్రపంచంలోని అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగిందని సీఎం జగన్ చెప్పారు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్ను సముద్ర తీరం నుంచి తొలగించారు. భూమిపై 70% ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తుంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. అలాగే ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిదని ఆయన పిలుపునిచ్చారు. పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తుంది, రీసైకిల్ చేసి పలు ఉత్పత్తులు తయారు చేస్తుంది. అంతేకాదు పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు అని సీఎం జగన్ తెలిపారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ తొలి అడుగుగా అభివర్ణించిన సీఎం జగన్ 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్గా మారుస్తామని ప్రకటించారు. ప్లాస్టిక్ నుంచి రీసైక్లింగ్ నుంచి తయారు చేసిన షూస్, కళ్ళజోళ్లను స్వయంగా ఆయన చూపించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తాం. అదేవిధంగా అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే జ్యోతుల్ని జ్వాజ్వల్యమాన చేయడానికి సూచనగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో శుభారంభం ప్రారంభించారు. అదేవిధంగా ఆల్ ది అదర్ డిగ్నిటరీస్ ఆఫ్ ద స్టేట్. ఈరోజు నా చేతిలో ఉన్న ఈ బూటు ప్లాస్టిక్ నుంచి, రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి తయారవుతూ ఉంది. ఇది ప్రముఖ ప్రఖ్యాత స్పోర్ట్స్ కంపెనీ అడిడాస్ బ్రాండ్తో ఇది బయటికి రిలీజ్ అవుతూ ఉంది. అవి కూడా తీసుకున్నా. ఈ బ్యాగ్ దగ్గర నుంచి, ఇటువంటి అందంగా ఉన్న బ్యాగ్ దగ్గర నుంచి చివరికి ఈ అద్దాల దాకా
చివరికి అద్దాల దాకా కూడా ప్లాస్టిక్ నుంచి తయారవుతా ఉన్న రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి తయారవుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎవరు చేస్తూ ఉన్నారు అని అంటే అది నిజంగా సరల్ వుడ్ యూ జస్ట్ స్టాండ్ అప్ ఫర్ so that people can see you. Commissioner Lakshmi Shah IAS, Collector and District Magistrate Dr. A. Mallikarjuna IAS. No problem. దోమల నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం పైపుల్ రోడ్లో జరిగిన యాంటీ మలేరియా యాక్టివిటీస్పై అవగాహన సదస్సులో నగర డిప్యూటీ మేయర్ అవతు శ్రీశేజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు అల్లంపూర్ విజయలక్ష్మి, ఉమ్మడి రమాదేవితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోమల ఉత్పత్తి కేంద్రాలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా నివారించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్టాల్స్ ద్వారా విస్తృత అవగాహన కల్పించారు. ప్రారంభమవుతా ఉన్నది. ప్రజలందరూ కూడా దోమల నివారణకు అవగాహన ప్రియతమ ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. హలో 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 ప్రజల్లో చైతన్యపరిచే విధంగా ఏర్పాటు చేసిన డప్పు కళాకారుల ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులను అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విఎం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి విషజ్వరాలకు కారణమయ్యే దోమలను లార్వా దశలోని నియంత్రించే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. బందరు, ఏలూరు, రైవస్, బొడమేరు కాలువల్లో దోమల లార్వా చేరకుండా యాంటీ లార్వా ఆపరేషన్స్ చేపట్టడం జరుగుతుందన్నారు. డెంగ్యూ దోమలు మంచినీటిలో ఎక్కువగా గుడ్లు పెడతాయని కనుక గృహాల్లోని నీటి తొట్టెలు, డ్రమ్ములు, ట్యాంకుల్లో కనీసం 3 రోజులకు ఒకసారి నీటి నిల్వలను తొలగించాలని నగర ప్రజలకు సూచించారు. ప్రతి శుక్రవారం నివాసాల్లో ఫ్రైడే డ్రైడే పాటించడం తద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చని తెలిపారు. అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా అంగన్వాడీ, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సత్యవతి, జోనల్ కమిషనర్ అంబేద్కర్, ఏఎంఓ హెచ్ రామకోటేశ్వరరావు, బయాలజిస్ట్ బాబు శ్రీనివాస్, నాయకులు అల్లంపూర్ విజయ్, ఉమ్మడి వెంకట్రావు, అఫ్రోజ్, ఆదినారాయణ, వీరబాబు, రామిరెడ్డి, ఆర్ఎస్ నాయుడు, పార్టీ శ్రేణులు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ సర్కిల్ 2 పరిధిలో దోమల మీద అవగాహన కార్యక్రమం అని చెప్పని ఈరోజు ఒక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. దోమలకు సంబంధించి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే డెంగ్యూ, మలేరియా, బోధకాలు, అలాగే ఇలా ఇత్యాది సీజనల్ డిసీజెస్ అంటే వర్షాకాలంలో ఎక్కువగా వచ్చేటటువంటి వ్యాధుల మీద అప్రమత్తత అవసరము. మనం వీధిలో ఉండేటటువంటి సైడ్ డ్రైన్స్లో అలాగే ఇంట్లో కూడా అనేక రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలని మన ఇంట్లో ఉంచుకోవటం మూలంగా అక్కడ డెంగ్యూకు సంబంధించినటువంటి దోమ చేరుతుంది. మంచినీళ్ళలోనే ఉంటుంది ఇది డెంగ్యూకు సంబంధించింది. ఇలాంటి విషయాల పట్ల అవగాహన నుండి నగరపాలక సంస్థ ఒక పిలిపించింది. ప్రతి శుక్రవారము డ్రై డేగా భావించి అంతా క్లీన్ చేసుకోవాలి అని చెప్పని దీంతోపాటు ఒక వీక్ డేస్ ప్రోగ్రాం కూడా ఇవ్వడం జరిగింది. పాఠశాలలు, విద్యాలయాలు, అలాగే కమ్యూనిటీ హాల్సు, అలాగే థియేటర్సు, అలాగే హాస్పిటల్స్, దీంతోపాటు గృహాలు, ప్రజలు ఉండేటటువంటి నివాస యోగ్యమైనటువంటి గృహాలు. ఈ వారం రోజులు కూడా ప్రజలందరూ కూడా నగరపాలక సంస్థ ఇచ్చినటువంటి షెడ్యూల్ని ఫాలో అయ్యి నీట్గా మన ఇళ్లలో మన పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ సీజనల్ డిసీజెస్ డెంగ్యూ, మలేరియా, బోధకాలు లాంటి విషయాలని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని గమనించాలి.
ఈరోజు ఇక్కడ 1,00,000 మంది జనాభా ఉన్నాం. మనం హై రిస్క్ జోన్లో ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క బుడమేరు, ఒక పక్క కాలువలు, ఒక పక్క పొలాలు, అలాగే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ నుంచి కూడా మలేరియా మనకి ఏజెన్సీ ప్రాంతం నుంచి కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం అవగాహనతో, ముందు చూపుతో ఈ సీజనల్ డిసీజెస్ని, జ్వరాల బారిన పడకుండా, మలేరియా బారిన పడకుండా, ఇబ్బందులు పడకుండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండటం కోసమే ఈరోజు నగరపాలక సంస్థ ఈ కార్యక్రమం తీసుకుంది. ఇప్పటికే నగరపాలక సంస్థ సంబంధించినటువంటి యాంటీ లార్వా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అలాగే ఆయిల్ బాల్స్ వేస్తూ ఉన్నారు. ఎవ్రీ వీక్ ప్రతి వీధికి కూడా ఫాగింగ్ 2 times వెళ్ళాలి అని చెప్పని ఇప్పటికే అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని 3 సార్లు కూడా పెంచడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో కూడా ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి సమగ్రంగా ఈరోజు స్కూల్ నుంచి విద్యార్థులను తీసుకొచ్చారంటే అక్కడ ఎటువంటి ప్రదర్శనలో ఎటువంటి విషయాలు ఉన్నాయి, దాన్ని ఎలా గ్రహించాలి, మరి ఇంట్లో తీసుకెళ్ళి పెద్దలకు ఎలా చెప్పాలి అనే దాని మీద నగరపాలక సంస్థ అధికారులు వారందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పౌరులు, విద్యార్థులు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దానికి నివారణ చర్యలు, దాన్ని వ్యాప్తి చెందకుండా, వృద్ధి చెందకుండా నగరపాలక సంస్థ అనేక రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా ఎక్కడైనా సరే ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినా, లేకపోతే కార్పొరేట్ల దృష్టికి తీసుకొచ్చినా, లేకపోతే నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా తక్షణమే చర్యలు. మరి పైపుల్ రోడ్ సెంటర్లో ఫ్రైడేలో భాగంగా ఏదైతే మలేరియా నియంత్రణ, డెంగ్యూ కేసులు రాకుండా ఉన్నటువంటి దానికోసం అవగాహన సదస్సు కూడా ఇక్కడ BMC అధికారుల చేత నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇళ్లలో ఉన్నటువంటి వేస్ట్ సామాన్ అన్నీ కూడా పక్కన పడేసేటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే దానిలో మరి ఏదైనా నీళ్లు నిలిచినప్పుడు మరి మలేరియా, డెంగ్యూ అనేటువంటిది వ్యాధులు బారిన పడకుండా ఉండాలనేటువంటిది ఈ ముఖ్య ఉద్దేశం. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే యాంటీ లార్వా పెంచేటువంటివి ఏదైనా ఉంటే కనుక అవన్నీ కూడా, అలాగే BMC అధికారులు కూడా ఇవన్నీ కూడా ప్రయోగాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే వ్యాధి రాకముందే జాగ్రత్తగా ఉండాలి. వ్యాధి వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కన్నా కూడా వ్యాధి రాకముందే అటువంటి జాగ్రత్త తీసుకోవాలనేటువంటిది ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురావడం చాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని కార్మిక సంఘాల నాయకులు లేబర్ కోడ్ అమలు చేసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను కాపాడేందుకు కార్మిక సంఘాలు నిరంతరం పోరాటం చేస్తాయని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కార్మిక హక్కులను నిర్వీర్యం చేసే లేబర్ కోడ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో CITU మరియు IFTU కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్, IFTU నాయకులు పొలారి, పలువురు కార్మికులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక సంఘాల హక్కులను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం లేబర్ కోడ్ను అమలు చేస్తుందన్నారు. గురువారం తిరుపతిలో లేబర్ కోడ్ అమలు చేసే సమావేశాన్ని కార్మిక సంఘాలు అడ్డుకుంటే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. లేబర్ కోడ్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు కార్మిక చట్టాల ద్వారా కార్మికులకు ఉన్నటువంటి వేతనాలు, అలాగే సమ్మెలు చేసేటువంటి హక్కు, ట్రేడ్ యూనియన్లు పెట్టుకొని ఉమ్మడి బేరసారాల ద్వారా యాజమాన్యాలతో బేరసారాలు చేసేటువంటి హక్కు, అలాగే ఇతర హక్కులు, ప్రత్యేకించి పని పరిస్థితులకు సంబంధించినటువంటి పని గంటలు, వారాంతపు సెలవులు, లీవులు, భద్రత, ఆరోగ్యానికి సంబంధించినటువంటి హక్కులు, PF, ESI ఇటువంటి హక్కులు, కార్మిక హక్కులు, ప్రధానమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులన్నింటినీ నిర్వీర్యం చేస్తూ రాబోయే కాలంలో వీటి అమలును పక్కన పెట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ పాస్ చేసినటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయమని చెప్పి కార్మిక సంఘాలు గత 2 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాయి. అయినా సరే ఈ పోరాటాన్ని ఖాతరు చేయకుండా మోడీ ప్రభుత్వం నిన్న ఇవాళ తిరుపతిలో కార్మిక శాఖ మంత్రులు, అలాగే లేబర్ కమిషనర్ల సమావేశం పెట్టి వీటి అమలును ముందుకు తీసుకెళ్లాలని పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నం వల్ల రాబోయేటువంటి కాలంలో నిన్న మోడీ ఉపన్యాసంలో ప్రముఖంగా తేలిందేమంటే అసలు ఈ కార్మిక చట్టాలు అవసరం లేదు. యజమానులు, కార్మికులు డైరెక్ట్గా బేరసారాలు ఆడుకొని ఎవరికి వాళ్ళు విడివిడిగా
వాళ్ళ ఒప్పందాలు చేసుకోవాలి తప్పితే కార్మిక సంఘాలు అవసరం లేదన్నట్టుగా మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. మచిలీపట్నం సునీల్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరిని హనుమంతరాయ గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్రాల పాటలను గాయకులు చక్కగా ఆలపించారు. వారు ఆలపించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారని స్పష్టం చేసిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ప్రగతిలో ప్రథమ స్థానంలో నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఎస్సీ ఎస్టీలందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేసిన కుల వివక్ష పోరాట సమితి అధ్యక్షులు ఆంధ్ర మల్యాద్రి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.